సార్ ఇంకోటొచ్చేసి సార్ కేటీఆర్ గారి కార్ రేస్ ఇష్యూలో మనకి కేటీఆర్ గారి ఇంటి వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసులున్న సంగతి అందరికీ తెలిసింది. అయితే మూకమ్మడించారు. అయితే సార్‌ని కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు అన్న విషయాలైతే కొన్ని తెలిసినియి. దాంతో పాటు కొన్ని రకాల ప్రశ్నలు అడగబోతున్నారని అన్నారు. అయితే ఇప్పుడు మనకు అందిన సమాచారం మేరకు ఆయన్ని అరెస్ట్ చేశారు అని అంటున్నారు. అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అరెస్ట్ లేదు, ఇంకా అరెస్ట్ అప్పుడే జరగదు. హ్మ్. అది ఇంట్రాగేషన్ లాయర్స్ తోటి ముందే అదేంటంటే లాయర్ని పెట్టుకుని లాయర్ ఎదురుకుండా చెయ్యాలి, హ్మ్. దీనిగా చేయకూడదని చెప్పారు. హ్మ్. అది కోర్టు ముందు తెచ్చుకున్నాక లాయర్ ముందే చేయాలని చెప్పేశారు. సో హ్మ్. ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇది ఈ ప్రభుత్వం ఒక దౌర్భాగ్యమైన, దుర్మార్గమైన, దుర్నీతితోటి కూడిన ఒక అసహ్యమైన దిగజారుడు రాజకీయం చేస్తుంది. హ్మ్. ఏదో రకంగా ఆయన అరెస్ట్ చేయాలి అంతే తప్పితే, ఏదో రకంగా కేటీఆర్‌ని అరెస్ట్ చేసి ప్రజలను డైవర్ట్ చేయాలి. ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే ఎందుకంటే ప్రజలు అసహించుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు. అన్ని అబద్ధాలు ఆడారు. ఒక్క హ్మ్. అబద్ధం ఆడారు. రుణమాఫీ అన్నారు, సగం రుణమాఫీ చేసి 49,000 కోట్లలో 12,000 కోట్లు రుణమాఫీ చేసి రుణమాఫీ చేసామని అబద్ధాలు ఆడుతున్నారు. హ్మ్. ఆహ్, బె నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు. ఇంతవరకు రూ. 1 ఇచ్చింది లేదు. అవును. 20,000 రైతులకు ఇస్తామన్నారు. సంవత్సరానికి అయిపోయింది లేదు. 2 ఏళ్ళు వచ్చేది. రెండో ఏడు కూడా వస్తుంది లేదు. హుహు. ఆహ్, ఒక్కటి కాకపోతే ఒక్క హామీ నెరవేర్చడం లేదు. హైడ్రా అని చెప్పి పేదల ఇల్లు కూల్చారు. ఇప్పుడు రూల్ మారుస్తున్నారు. ఇప్పుడేమో మేము కూల్చం ఇహ అంటారు. ఇది ఆల్రెడీ కూల్చేసినాక పేదలు ఇప్పుడు కూల్చము, రూల్ పర్మిషన్లు ఉంటాయని అంటున్నారు. హ్మ్. మూసి అని చెప్పి నిర్వాసితులను భంగపెట్టారు. ఇట్లా అన్ని దరిద్రం, దౌర్భాగ్యం, దుర్మార్గం, దుర్నీతి తప్పితే ఇంకోటి ప్రజల ముందు అసహ్యం అయిపోయి ప్రజలు చీతు అంటున్నారు. రోజు తెలంగాణ భవన్‌కి ఎగబడి వస్తున్నారు ప్రజలు. మమ్మల్ని కాపాడండి, పొరపాటు చేశాం, తప్పు చేశాం. ఏదో మార్పు అంటే సరే అనుకున్నాం. తర్వాత ఇలాంటి దౌర్భాగ్యం మార్పుని ఎదురు చూడలేదు అని వచ్చేసారు. తెలంగాణ హ్మ్. బ్రాండ్ పడిపోయింది. ఈ సంవత్సర కాలంలో 10 ఏళ్లుగా తెలంగాణ అంటే దేశమంతా తిరిగి చూసింది. తెలంగాణ ఒక గ్రోయింగ్ స్టేట్ అని అలా పెద్ద ఎత్తున చూసింది. అది కాస్త ఇప్పుడు కూలిపోయిన భవనంలాగా ఉంది తెలంగాణ. వీళ్ళ ప్రభుత్వంలో దరిద్రంగా ప్రజలు చీ, తూ, పో అంటున్నారు. హ్మ్. ఈ ప్రజల ఆగ్రహాల నుంచి, ఈ ప్రజల శాపనార్థాల నుంచి, ఈ ప్రజల కోపాల నుంచి తప్పించుకోవటానికి వాళ్ళ వాళ్ళ మైండ్స్‌ని డైవర్ట్ చేయడానికి ఈ అరెస్ట్ డ్రామాలు. హ్మ్. ఏంటి అరెస్టు? వీళ్ళ ఏమి ఇప్పుడు కేసు ఉందనుకోమ్మా, ఇచ్చినవాడు, పుచ్చుకున్నవాడు ఇద్దరు ఉండాలి కదా! అవును. పలానావాడు ఇచ్చాడు, పలానావాడు పుచ్చుకున్నాడు. అది కదా కేసు. దీంట్లో రెండోవాడెవడు? రెండోడెవడు? సరే ఈయన ఇచ్చాడు అని అంటున్నారంటే మరి పుచ్చుకున్నాడెవడు? వాడు కూడా ఉండాలిగా కేసులో. లేదు హ్మ్. ఈయన పుచ్చుకున్నాడైతే మరి ఇచ్చినోడెవడు కేసులో? ఎవడు లేడు. కేసు వినటానికి కూడా ఇచ్చినవాడు, పుచ్చుకున్నవాడు ఇద్దరు లేరు. ఇద్దరిలో ఇద్దరు ఉండరు. ఎవడో ఒకడే కేటీఆర్ పుచ్చుకున్నాడు, కేటీఆర్ ఇచ్చుకున్నాడా? కేసు ఫైల్ చేసేటప్పుడు కూడా వినటానికి కూడా వింతగా లేదు. ఏ అవును. కేసైనా చూసాయి ఇన్ని కేసులు. చిన్నపిల్లాడికి కూడా ఇచ్చినాడు, చేసినవాడు, లంచం ఇచ్చినా కూడా ఇచ్చినాడు, పుచ్చుకున్నాడు. ఇద్దరు ఉంటారు కదా! ఇద్దరు రెండోడు ఏడి? అవును. అంటే కేవలం కక్ష సాధింపుగా ఏదో చేసి గోల్మాల్ చేసి ఏదో కింద మీద పెట్టి ఏదో పెట్టి లోపల తీసుకెళ్ళాలి హ్మ్. అని ప్లాన్ తప్పితే ఇంకోటి లేదు. అసలు ఈ కేసులో న్యాయం జరిగే అవకాశాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయంటారా? అసలు కేటీఆర్ గారిని ఇంత దిగజార్చడానికి ఏం చూస్తున్నారని లేదు, మీకు వాళ్ళు అనిపిస్తుందా? పతనానికి పునాదులు వేసుకుంటున్నారు మా కాంగ్రెస్ హ్మ్. ప్రభుత్వం. ఇప్పటికే జనాలు చీ అన్నారు. ఈ కేటీఆర్ మీద ఏంటి రోజు జనాలు వస్తున్నారు. హ్మ్. తెలంగాణ భవన్‌కి ఎగబడి వస్తున్నారు. అయ్యా మాకు హెల్ప్ చేయండి అని ప్రజలు. ఇది చూసి చచ్చిపోతున్నాడు. అమ్మో! ఇలా ప్రజల ప్రవాహం వచ్చేస్తున్నారు తెలంగాణ భవన్‌కి. ఈయన తీసుకెళ్ళి లోపలేస్తే తప్పితే ఆ ప్రవాహం ఆగదు. లేకపోతే ఇప్పుడు ఈయన లోపలేస్తే ఇప్పుడు ఎవరి దగ్గరికెళ్తారు? ఇప్పుడు హ్మ్. కేటీఆర్ ఉన్నాడని కదా! తెలంగాణ భవన్‌కి రోజు గుంపులుగా వస్తున్నారు. అవును. సో, అది చూసి భరించలేక భయమేసి ఇ ఇలాగేదో లోపలేసేస్తే ఆ ప్రవాహం ఆగుద్ది. ప్రజలు కలయిక ఆగుద్ది అని ఇలాంటి క్షుద్రమైన ఆలోచనలు ఇప్పుడు రేవంత్ రెడ్డి భాష, సంస్కారం, పద్ధతి, విధానం అన్నీ బీజీ రౌడీ భాషలు, బీజీ హ్మ్. మాటలే. చర్యలు అయితే మాటలు అంతే. ప్రభుత్వం ఇలాంటి మనిషి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇలా చేస్తుంది అంతే. హ్మ్.